హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో నేను కూడా ఉండాలి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసేసి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేసుకోండి. ఇక ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ అంటే 3:30 పైన షూట్ చేసిన 3:30 పైన ఇలా మా రొటీన్ ఎలా ఉంటుందనేసి మీకు ఒక మినీ వ్లాగ్లో చూపిస్తున్నా. ఇది కొద్దిగానే చూపిస్తున్నాను అండి. ఇదైతే పాత్రలో కడిగేస్తున్నాను. ఫాస్ట్గా ఏం కడగడం లేదులేండి, నిదానంగానే కడుగుతున్నాను. కానీ ఆడ టైమర్లు ఉంటుంది కదా, ఫాస్ట్గా పెట్టడంలో దాన్ని ఫాస్ట్గా పెట్టేశాను. ఇంకా బట్టలు ఉతికేసాము పొద్దున్నేనే. అవి తీసుకొచ్చేసి నీట్గా మడత పెడుతున్నాము. మా చింటూగాడు లేడండి ఇప్పుడు. మా చింటూగాడిని మా అత్తగారు వాకింగ్ అని తీసుకువెళ్ళారు. వాకింగ్ అంటే వాడు నడిచాడు, ఇంకా అంటే వాళ్ళే ఎత్తుకొని బయట అలా తిప్పుతూ ఉంటారనమాట. అప్పుడైతే ఒకరు పని చేస్తే ఒకరు ఎత్తుకొని ఉండాలి కదా, అందుకనేసి బయట తీసుకొని వెళ్ళారు. అయితే నేను బట్టలంతా నీట్గా మడత పెట్టేసి ఎవరి కబోర్డ్లో వాళ్ళు అవి పెట్టేస్తాము అనేసి పెడుతున్నాను. నేను టీవీ చూసుకుంటా బట్టలు మడత పెడుతున్నాను. ఈవినింగ్ చూడండి ఎలా ఉంటుందో పని అనేసి. పొద్దున్నే ఇలా ఫాస్ట్గా ఉంటుంది, ఈవినింగ్ అలా ఉంటుంది. ఇద్దరు పిల్లలతో చాలా కష్టం అండు. మా పెద్ద పిల్లంతా మాకేం ఇబ్బంది లేదు, కానీ చిన్నోడు ఉన్నాడు కదా, ఇద్దరు పట్టుకున్నా కూడా సరిపోతుండలేదు. ఇంట్లో పనికి వాంతని ఫుల్ టైర్డ్ అయిపోతున్నాము రోజంతా. మా అత్తగారు అయితే ఫుల్, ఇక నేను కూడా ఫుల్ వీక్ అయిపోయాను. ఇంటూ చిచ్చర పిడగండి వాడు. అస్సలు ఒక కూర్చోడండి, అక్కడ తిరుగుతూనే ఉంటాడు. వాడిని పట్టుకోవడంలోనూ సరిపోతుంది పగలంతా మాకైతే ఇద్దరికి. ఇంకా నాకు ఒకటి అనిపిస్తుంటుంది, ఎవరు లేకుండా హెల్ప్ లేకుండా ఉంటారు కదా, అత్తగారు కానీ ఎవరు లేకుండా హెల్ప్ లేకుండా ఉండేవాళ్ళు పిల్లల్ని ఎలా చూసుకుంటారప్ప, ఇంత తీట్ల పిల్లల్ని అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇద్దరు పట్టుకున్నా కూడా అవుతుండలేదే మా పని అనేసి. చూడండి, నేను ఇంకా బట్టలంతా మడత పెట్టేసి ఎవరి ర్యాక్లో వాళ్ళు పెట్టేసినాక ఇంకా ఇల్లు ఉడుస్తామనేసి ఊడుస్తున్నప్పుడు మా అత్తగారు వచ్చారు బయట నుంచి. వస్తుంటే వాడిని కింద వదిలిపెట్టేశారు. ఇప్పుడు వస్తాడు చూడండి, నేను ఊడుస్తా అంటే చూడండి ఎలా వస్తున్నాడు. అస్సలు ఒక్క నిమిషం కూడా కూర్చోడు. ఇంకా మా అత్తగారు వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్తున్నారు. ఒకరు పట్టుకుంటే ఒకరు ఎత్తుకోవచ్చు. ఇంకా అక్కడ ఉంది కదా స్టీల్ నారు, అప్పుడే పాత్రలో కడిగేటప్పుడు ఒక గిన్నె అలానే పెట్టేసాను కదా, అది కడగడానికి కాదు నార్మల్ పీస్తో, అందుకనేసి ఆ స్టీల్ది అయితే బాగా యూజ్ అవుతుంది, మనకేమంత ట్రబుల్ ఉండలేదు కాబట్టి అది తీసుకుని వచ్చారు. మళ్ళీ ఇక్కడ చూడండి వాడు మా చింటూ, వావ్, వానికైతే ఆడిపిస్తూనే ఉండాలని ఆ బొమ్మలన్నీ పట్టుకునేసి అస్సలు ఏం ఆడుకుంటుండలేదు. ఇంకా స్పెక్స్ వేసుకునేసి బయట ఎవరో మాట్లాడిస్తుంటే మాట్లాడుతున్నారు. ఎంత ముద్దొస్తున్నాడు. ఇక్కడ ఇంకా కట్ చేస్తే ఇక్కడ మా మింటూ చేసేసి వచ్చాడు. మళ్ళీ అయితే చదువుకుంటున్నాడు. ఇక్కడ ఏమో మ్యాథమెటిక్స్ ఉంటే అది ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తున్నాడు. కానీ మొబైల్ పక్కనే పట్టుకున్నాడు. అమ్మ నేను మొబైల్ చూస్తాను లేదంటున్నాడు. సరే రాయి, నువ్వు రాసుకో ఫాస్ట్గా అంటున్నాను. మొబైల్ పిచ్చండి ఎక్కువగా, కొద్దిగా అంతే. ఈ ఏజ్లో వాళ్ళకు ఉంటుంది కదా మొబైల్స్, గేమ్ అంటుంటాడు. గేమ్ ఆడుతూనే ఉంటాడు, వద్దన్నా కూడా ఆడుతుంటాడు. ఇంకా చాలా ఇది రిస్ట్రిక్షన్స్ పెడితే కొద్దిగా ప్రాబ్లం కదా, అందుకనేసి ఏం పెట్టలేదు. నువ్వు చదువుకొని మళ్ళీ మొబైల్ ఇస్తాము అనేసి నేను మొబైల్ తీసుకున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు అంటున్నా. నేను ఓన్లీ వాడే అంతా చదువుకుంటాడు, నేనేం అంతగా పట్టించుకొని ఎక్కువగా ఊరికే చూస్తాను. ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం క్లాస్ వర్క్ ఇచ్చారు, ఏం రాసాడా లేదా అనేసి చెక్ చేస్తాను. ఎందుకంటే చెక్ చేయాలి కదా, లేకపోతే వాళ్ళకి ఎవరు పట్టించుకోలేదు, చెక్ చేయలేదనేసి కొంచెం ఎవరు పట్టించుకోలేదనేసి నెగ్లిజెన్స్ వస్తుంది కదా, అందుకనేసి అప్పుడప్పుడు చూస్తుండాలి. నేను రోజు చూస్తుంటాను ఏం చేస్తున్నాడు ఏం లేదని, ఒక కన్నేసి పెట్టేసి ఉంటాను. మొబైల్ అయితే తీసుకొని వెళ్ళిపోయాను. వాడు చూడండి రియాక్షన్ ఎలా ఇచ్చేసాడో చూసారు కదా మీరు. ఇంకా రాస్తున్నాడు. నేను వీడియో అట్లనే షూట్ చేసి పెట్టేశాను. ఇంకైతే వీడియో అలానే వెళ్తుంది. నేనైతే ఆఫ్ చేయలేదు, ట్రైపాడ్లో ఫిక్స్ చేశాడు వాడే. మళ్ళీ ఆఫ్ చేసి తీసుకుని వెళ్ళేసాను. వాడైతే పొద్దున్నే మింటూ ఎగ్ దోశ తిన్నాడు. మా ఆఫ్టర్నూన్ కన్నా ఎగ్ దోశ కావాలన్నాడు. ఎగ్ దోశ తీసుంటే హాఫ్ వదిలేసాడని చూపించాను కదా మీకు. 2 వేసాను, 2లో ఇంకా 1.5 తిని హాఫ్ వదిలేశాడు. ఇంకా వానికి కూడా ఆకలేస్తుంటుంది అనేసి స్కూల్ నుంచి వచ్చినాక నాకేం వద్దు అన్నాడు, ఎందుకో తెలియదు ఈరోజు. అందుకనేసి నేను ఏమి ఇవ్వలేదు, ఒక స్నాక్స్ మాత్రం తిన్నాడు వాడే. ఇంకా పాలైతే తాగలేదు ఈరోజు. సో తొందరగా ఇంకా వంటకు మొదలు పెట్టేస్తామనేసి నేను పెట్టేశానండి.
అంటే బెండకాయలు ఉన్నాయి, బెండకాయ కర్రీ చేసేసి ముద్ద చేద్దాం అనుకుంటూ ఉంటే మా అత్తగారు ముద్దకు పెట్టేస్తాం. బెండకాయలు తీసి పక్కకు పెట్టింటే బెండకాయలు వద్దులే నేను ఏమో సాంబార్ చేస్తాను, చప్పటి నీళ్ళు అంటాం మేము, మీకు తెలిసిన లేదు మా సైడు, మా ఊర్లో అలానే అంటాము. అందుకనేసి అది చేస్తానులే బాగుంటుంది అనేసి అది చేస్తాను ముద్దకి. సరేలే నువ్వే చెయ్యి అని చెప్పేసి నేను చింటూని ఎత్తుకున్నా. మీరు చైర్ బయటకు తీసుకొని పెడతాను, మీరు ఆడ కూర్చోండి నేను చేస్తాను మళ్ళీ పిలుస్తాను, నేను బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం. చూడండి డ్యూటీ నాది, చింటూ నేను ఎత్తుకుంటే మా అత్తగారు వంట చేస్తారు, ఒకరు ఎత్తుకుంటే ఒకరు పని చేయాలి. మరి ఎవరు లేకుంటే మాత్రము అంతే, ఏం చేస్తామేమో మనకు అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు డిపెండెన్సీ ఉంది కదా, ఒకరిపైన డిపెండ్ అయిపోతే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. ఎవరు లేకుంటే ఇంకా మన పని మనం చేసుకోలే కదా, కొద్దిగా కష్టమైనా కూడా. ఇంకా వీళ్ళైతే మా అత్తగారు బాగా ఒక్కాకంటారు కదా, పాన్ అంటారు కదా, వేస్తూనే ఉంటుంది ఎక్కువగా, వద్దు తక్కువ అయినా కూడా వేస్తుంటుంది, ఏం చేసేయలేదు. వాళ్ళు అలవాటు అయిన వాళ్ళు అలానే ఉంటారనమాట. లేకున్నా పర్వాలేదు కానీ ఒక్క కావాల అంటే పాన్ ఉండాల అనమాట మా అత్తగారికి. ఇంకా మొదలు పెడుతున్నారు చూడండి, నేను కుక్కర్కి పెట్టేశారు అప్పుడే, ఇంకా ముందుకు పెట్టి చెక్ చేస్తున్నారు ఉడికిందా లేదా అనేసి. మేము కిందకి వెళ్ళామండి, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. కిందకి వెళ్ళేసి చింటూని ఆడిపించుకుంటూ ఉన్నాను నేను. ముద్ద అయిపోయాక పిలుస్తానని చెప్పింది, సో నేను అక్కడికి తీసుకొని వెళ్ళాను. వందని ఆడిపించుకుంటూ ఉంటే ఎవరితో మాట్లాడుతుందంటే ఇక్కడ మా మింటూ అనుకుంటా, మింటూతో మాట్లాడుతుంది. కొత్తిమీరి లేకుండా ఉంటే తీసుకొని రాపో అని చెప్తుంది. వాడు వస్తాడు చూడి టన్ అనేసి. ఇంకా నేను వెళ్ళలేదు అనుకుంటాను, ఇక ఇప్పుడు వీడియోలో చూస్తే కనిపిస్తున్నాను. వచ్చాను చెప్తున్నాను, బాయ్ చెప్పరా మనం వెళ్దాం కిందకి వెళ్ళి ఆడుకున్నాం అంటే వాడు నా సైడే చూస్తున్నాడు, నా హ్యాండ్ సైడే చూస్తున్నాడు. ఇంకైతే ఇక మా అత్తగారు వంట ప్రిపరేషన్ మొదలుపెట్టారు. వచ్చాడు చూడండి మా హీరో, మా మింటూ. 10 రూపీస్ తీసుకొని ఇక ఒక బిస్కెట్ తినుకుంటూ వెళ్తాను నేను షాప్కి అనేసి వెళ్తున్నాడు. నేనైతే చూడలేదు, ఇది అట్లనే షూట్ చేశాడు అనుకుంటాను వాడే. నేను అప్పటికే కిందకి వెళ్ళేసాను, వాడే షూట్ చేస్తున్నాడు. అది అయిపోయిందమ్మా నాది రాసేసాను చదివేసాను అనేసాడు. రేలే అనేసి అంటే ఇంకా కొత్తిమీర తీసుకొని వచ్చి వాడేమో ఒక కుర్కురే ప్యాకెట్, లేస్ ప్యాకెట్ ఏమో తీసుకొని వచ్చినట్లు ఉన్నాడు. తీసుకొని తింటే నేను అయ్యిందా అని అడుగుతుంటే అవుతుంది అనేసి ముద్ద కలుపుతుంది. తీసుకొని వెళ్ళాను. ముద్ద తినిపిస్తామంటే వాడు ఆ రోజు అస్సలు తినలే. మేము అప్పుడప్పుడు కొద్దిగా తినిపిస్తామండి, వానకు కూడా అలవాటు కావాలి కదా. ఇంకా కొద్ది పెద్దగా అవుతున్నాడు కదా, కొద్దిగా అలవాటు కావాలని తినిపిస్తున్నాము. కానీ వాడేం తినలే. మళ్ళీ నేను సెర్రీ అంటాం కదా, రాగి సెర్రీ, అదే చేసి పెట్టేశాను నేను. మా వాడు తిన్నాడంటే తిన్నాడండి, ఒక్కొక్కసారి ఏం వండుకేస్తాడో తెలిసిన అందరూ అనే అనిపిస్తుంది. అందరూ అలానే చిన్నపిల్లలు, ఒక్కసారి బాగా తింటే ఒక్కసారి తినరు, ఒక్కసారి ఏమో ఆఫ్టర్నూన్ తింటే ఒకసారి ఈవినింగ్ తినరు, అలా ఉంటారండి పిల్లలు. తినకపోతే కొంచెం బాధ అనిపించేస్తుంది కదా, అయ్యో పాపం తినలేదే, చిన్నపిల్లడు కదా తినలేదే అనిపించేస్తుంది. ఇంకా రాత్రి తినకపోలేదంటే నైట్ అంతా మేల్కొనే ఉంటారు కదా, అందుకనేసి చూసాను నేను వాటరు పొద్దున్నే హాట్ వాటర్ దాంట్లోకి కాంచి పెట్టేశాను. ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను, బాగున్నాయా లేకపోతే ఏమన్నా పడ్డాయా అనేసి. అంటే క్లోజ్ చేసి పెడతాము, కానీ మింటూ తీసుకుంటుంటాడు కదా, ఓపెన్ చేస్తుంటారు. వాడు ఏమనట్లే, వాడు అన్నీ తీసుకుంటూ పోతుంటాడు, అందుకనేసి. ఇదేనండి మా ఈవినింగ్ రొటీన్. ఇక ముద్ద అయిపోయాక మళ్ళీ వచ్చేసి ఫస్ట్ పిల్లలకు పెట్టేస్తాం. పిల్లలు తినేసినాక మేము తింటాం. నైటే ఎందుకు సంగటి చేస్తామంటే వాడు మా మింటూ అయితే అప్పుడప్పుడు సంగటి అయితే కొద్దిగా తింటాడండి, రైస్ అయితే అలానే వదిలిపెట్టేస్తాడు ఫుల్ ప్లేట్లోనే. అందుకనేసి నైట్ టైము 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ముద్ద చేస్తుంటాము. చపాతీ లేకుంటే ముద్ద అలా చేస్తూ ఉంటాము. ఇంకా పొద్దున్నే టిఫాన్నే ఉంటుంది కదా, స్కూల్కి వెళ్ళాలి పిల్లలకి, ముద్ద చేసుకుంటుండకాయలు కదా, టిఫాన్ చేస్తాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా రైస్ పెట్టేస్తాము. ఇంకా అందరూ ఉండేది ఇంట్లో నైట్ టైమే కాబట్టి అప్పటి నుంచి అంటే చాలా రోజుల నుంచి అలానే చేస్తాం. మా పల్లెలో అయితే మేము పొద్దున్నే చేసేస్తాము. 10 o'clock అట్లా తినేస్తే మధ్యాహ్నం అస్సలు తినాలనిపించదు ముద్ద. టిఫన్లు ఏమీ చేయాలనిపించదు, తినాలనిపించదు. ఆరాంగా ముద్ద తినేస్తే అబ్బా అనిపిస్తుంది. అలా పొద్దున్నే తినేసి ఆరాంగా ఉండొచ్చు. కట్ చేస్తే కనుక మా అత్తగారు ప్రిపేర్ చేసిన ముద్ద అండ్ సాంబార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నచ్చినట్లయితే